ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏపీకి అమరావతి రాజధాని అని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనుంది. అదే విషయం తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపించనుంది. రాష్ట్ర విభజన సందర్భంలో రాజధానిపై చేసిన తీర్మానంలో అస్పష్టత తొలగనుంది. రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మారింది. తెలుగువారు గర్వించేదేలా నవీన నగర నిర్మాణానికి నాటి టీడీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. మేము అమరావతికి అనుకూలమే అనే మాయమాటలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు ముక్కలాట మొదలుపెట్టారు. అమరావతిని అటకెక్కించారు. రాజధాని రైతుల త్యాగాలను గేలి చేశారు. వేల కోట్లతో జరిగిన నిర్మాణాలను పాడుపెట్టారు. అమరావతిపై కక్ష సాధించారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇంకెప్పుడు ఎవరు అమరావతిని కదిలించకుండా ఒక చట్టబద్ధ రక్షణకు రంగం సిద్ధమైంది. దీనిపై ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేయనుంది. ఆనాడు విభజన కలిగించిన కష్ట నష్టాల గురించి కోలుకునేందుకు ఏపీ గట్టెక్కించేందుకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేసుకుంటూ ఇక దానికి అవసరమైన వనరులను సమకూర్చి సహకరించండి అని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పటికి ఇంకా అమరావతి ప్రస్తావన తెరమీదకు రాలేదు. ఆ తర్వాత జీవో 97 గెజిట్ ద్వారా ఆంధ్రుల రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చాలని కోరింది. నాడున్న పరిస్థితుల్లో అది చట్టరూపం దాల్చలేదు. అవకాశం కోసం కాచుకున్న వైసీపీ అధినేత జగన్ అమరావతి రాజధాని అని ఎన్నికల ముందు నమ్మబలికి ఆ తర్వాత 3 రాజధానులు అంటూ విధ్వంసక ఆట మొదలుపెట్టారు. ఆయన ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు అమరావతి నిలువెల్లా విధ్వంసక గాయాలకు గురైంది. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ దిద్దుబాటు మొదలైంది. మరోసారి జగన్ ఆయన్ను మించిన విధ్వంసకులు మరెవరూ వచ్చి అమరావతిని కదిలించకుండా చట్టబద్దమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీకి అమరావతి రాజధాని అని తీర్మానం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ సిద్దమవుతోంది. ఆ తీర్మానం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో ఏపీ కొత్త రాజధాని అమరావతి అని చేర్చి పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మహత్తర దిద్దుబాటు చర్యల కోసం అసెంబ్లీ శనివారం అత్యవసర సమావేశం కాబోతోంది. మళ్లీ అమరావతి విధ్వంసానికి గురి కాకుండా చట్టబద్దమైన రక్షణ కోసం రంగం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు అమరావతిపై జరిగిన రాజకీయ ఆర్థిక దాడి, జగన్ ఆడిన మోసపూరిత విధ్వంసక ఆటలేమిటో తెలిస్తేనే నేటి అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.